దేవుని నామానికి స్తోత్రము. దేవునికి ప్రియమైన బిడ్డలందరికీ యేసయ్య నామములో మీకు అందరికీ నా వందనాలు. దేవునికి ప్రియమైన బిడ్డలారా, మరొకసారి దేవుడు మీ మధ్యలోకి నడిపించినందుకు దేవునికి స్తోత్రం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడనూ లేడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యోబు చూడండి, దేవుడు యోబు పైన ఒక గొప్ప సాక్ష్యం పలుకుతున్నాడండి. సాతానుతో ఒక గొప్ప యోబు పైన సాక్ష్యం పలుకుతున్నాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? సాతానుతో చెప్తున్నాడు, ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. దేవునికి స్తోత్రం కలుగునాక. చూడండి ఎంత చక్కటి యోబు మీద సాక్ష్యం పలుకుతున్నాడు. సాతానుతో చెబుతున్నాడు, అతడు భూమి మీద అతని వంటి వాడెవ్వడూ లేడు అంటున్నాడు. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో దేవుడు నీ గురించి నా గురించి ఎలాంటి సాక్ష్యం పలుకుతున్నాడు, ఎలాంటి సాక్ష్యం మనం వింటున్నాం? మన కుటుంబీకులు మన మీద ఏం సాక్ష్యం చెప్తున్నారు? మన బంధువులు మన పైన ఏం సాక్ష్యం చెప్తున్నారు? సంఘంలో ఎలాగ సాక్షిగా నువ్వు ఉన్నావు? సేవకుడు ఎలాగ నీ మీద సాక్ష్యం పలుకుతున్నాడు? దేవునికి ప్రియమైన బిడ్డలారా, దేవుడు చూడండి ఎంత చక్కగా సాతానుతో చెప్తున్నాడో. దేవునికి ప్రియమైన బిడ్డలారా, దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడండి యోబుని గురించి. యోబు యథార్థవంతుడు. యథార్థతను గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యథార్థత అండి. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు యథార్థంగా ఉండాలండి. యథార్థవంతుడును న్యాయవంతుడును. యథార్థంగానూ ఉండాలా, న్యాయముగాను జీవించాలి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, యథార్థంగా జీవిస్తే దేవుడు చూసే దేవుడండి. నీ యథార్థతను చూసే దేవుడు, నీ న్యాయాన్ని చూసే దేవుడు. న్యాయాన్ని ఈ లోకమైతే అన్యాయంగా చేయొచ్చు, కానీ ఈ లోకస్తులు న్యాయాన్ని అన్యాయంగా చేయొచ్చు, న్యాయాన్ని అన్యాయంగా చేయొచ్చు, అన్యాయాన్ని న్యాయంగా చేయొచ్చు. కానీ దేవుడు న్యాయవంతుడు కనుక ఆయన న్యాయాన్నే చూస్తాడండి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, యథార్థంగా ప్రవర్తించేవాడు, యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు, న్యాయవంతుడై ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని సాతానుతో పలుకుతున్నాడు. దేవునికి ప్రియమైన బిడ్డ, ఈ ఉదయకాలంలో నీ గురించి నా గురించి, నీ పిల్లలు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ గురించి ఏమి సాక్ష్యం పలుకుతున్నారు? దేవునికి ప్రియమైన బిడ్డ, యథార్థంగా జీవిస్తున్నావా? దేవుని దగ్గర న్యాయంగా జీవిస్తున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డగా ఉన్నావా? దేవునికి ప్రియమైన బిడ్డ, ఈ ఉదయకాలంలో యథార్థంగా జీవిస్తే మనకు ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయో దేవుడు మనతో పలకబోతున్నాడు. శ్రద్ధగా విందాం. దేవుడు యథార్థంగా జీవిస్తే మనకు ఎటువంటి దీవెనలతో ఆయన తృప్తిపరుస్తాడు. సాతానుతో చెబుతున్నాడు, యోబు యథార్థంగా జీవిస్తున్నాడు, న్యాయంగా జీవిస్తున్నాడు, నా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు అంటున్నాడు. దేవునికి ప్రియమైన బిడ్డ, ఈ ఉదయ కాలంలో ఎలాంటి జీవితం జీవిస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డని పేరు పెట్టుకుంటే మాత్రం సరిపోదండి. యథార్థంగా న్యాయంగా జీవించాలండి, నీతిమంతులుగా జీవించాలండి. మనం ఆ నీతిని దేవుడే చూస్తున్నాడు, మనుషులు కాదండి. దేవుడే నీ గురించి నా గురించి సాక్ష్యం పలకబోతున్నాడు. దేవునికి ప్రియమైన బిడ్డ, నీ నీతి ఎలాగుంది? నీ యథార్థ ఎలాగుంది? న్యాయంగా జీవిస్తున్నావా? ప్రతి ఒక్క విషయంలో, నువ్వు ఉద్యోగం చేసే విషయాలు అయితే, నువ్వు కుటుంబంలో ఉంటే ఏమి, నువ్వు ఎక్కడన్నా వ్యాపారం విషయంలో అయితేమి, ప్రతి ఒక్క చోట నువ్వు న్యాయంగా ప్రవర్తిస్తున్నావా? నీతిగా ప్రవర్తిస్తున్నావా? యథార్థంగా ప్రవర్తిస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు. దేవునికి ప్రియమైన బిడ్డ, ఈ ఉదయ కాలంలో దేవుడు యోబు పైన సాక్ష్యం పలుకుతున్నాడండి. సాతానుకు చెబుతున్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు నా బిడ్డ యోబు, న్యాయంగా జీవిస్తున్నాడు, నా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడని. ఇటువంటి సాక్ష్యం నీ మీద నా మీద పలకాలంటే నీతిగా, న్యాయంగా, యథార్థంగా మనం జీవించాలండి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, అదే కీర్తనల గ్రంథము 99వ
అధ్యాయము 4వ వచనం. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజు స్థిరపరిచి ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యథార్థతను బట్టి అండి, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. చూడండి, న్యాయమును ప్రేమించే రాజును స్థిరపరిచి ఉన్నావు. చూడండి, న్యాయంగా పరిపాలించే ఏలుకలు మనకు కావాలండి. నీతి న్యాయంగా పరిపాలించే ఏలుకలు మనకు కావాలండి. మనం దాన్ని బట్టి మనము ప్రార్థన చేయాలండి. యథార్థతను బట్టి నువ్వు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యథార్థతను బట్టి నువ్వు న్యాయమును ప్రేమించు రాజు స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించుచున్నావు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములు జరిగించుచున్నావు. చూడండి, దేవునికి ప్రేమిన బిడ్డలారా, ఎంత చక్కటి యథార్థతను బట్టి, నీతిని బట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. నీతిగా జీవిస్తే ఎలాగుంటుంది? యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించుచున్నావు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యథార్థతను బట్టి నువ్వు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. స్థిరపరుస్తారండి. నీతి యథార్థత జీవిస్తే మాకేమొస్తుంది, మాకేమి రాదని అనుకుంటున్నారు. యథార్థంగా జీవిస్తే రాజును స్థిరపరుస్తారండి. దేవునికి ప్రేమ బిడ్డలారా, న్యాయంగా జీవించేవాళ్ళు, యథార్థంగా జీవించేవాళ్ళు, నీతిగా జీవించేవాళ్ళు, దేవుని ఎదుట యథార్థంగా ఉండేవాళ్ళు దేవుడు స్థిరపరుస్తారంటండి. స్థిరపరుస్తాడు. మనల్ని మన నీతి న్యాయాన్ని చూచి మన చేతి పనులను ఆశీర్వదిస్తాడు. నీ నీతిని బట్టి, నీ న్యాయాన్ని బట్టి, నువ్వు ఎలాగా జీవిస్తున్నావో దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రజలు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు కాదండి, దేవుడు ఆశీర్వదించాలండి. దేవుడు మనల్ని స్థిరపరచాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయ కాలంలో దేవునికి ప్రేమైన బిడ్డ, యథార్థతను బట్టి జీవించమంటున్నాడు, న్యాయమును బట్టి జీవించమంటాడు. న్యాయాన్ని ప్రేమించు రాజు స్థిరపరిచి ఉన్నావు. స్థిరపరుస్తారండి మన జీవితాలు, మన కుటుంబాలు, మన బిడ్డల్ని, మనల్ని స్థిరపరుస్తారండి. స్థిరంగా ఉంటామండి మనము. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన సంతతి వారి మధ్యలో మన బిడ్డలు కూడా నీతి న్యాయంగా ప్రవర్తించాలంటే మొట్టమొదట్లో మనము నీతి న్యాయంగా ప్రవర్తించాలండి. దేవునికి ప్రేమైన బిడ్డలారా, యథార్థంగా జీవిస్తే ఎటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయంటే, గొప్ప దీవెనలు ఉన్నాయండి, గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయండి. మనకు నీతిని ప్రేమించాల, యథార్థత న్యాయంగా జీవించాల, యథార్థంగా జీవించాల, న్యాయాన్ని ప్రేమించాలండి. అన్యాయాన్ని ప్రేమించకూడదండి, న్యాయాన్ని మాత్రమే ప్రేమించాలండి. దేవునికి ప్రేమైన బిడ్డలారా, దేవుడు స్థిరపరుస్తాడండి. నీ చేతులు కష్టార్జితం వ్యర్థం కాకుండా స్థిరపరుస్తారు. నీ బిడ్డల్ని స్థిరపరుస్తారండి. ఎవరైతే యథార్థంగా నీతిని న్యాయంగా జీవిస్తారో వాళ్ళని దేవుడు స్థిరపరుస్తానంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ ఉదయ కాలంలో దేవునికి ప్రేమైన బిడ్డలారా, యథార్థంగా మనం జీవిస్తామా? యథార్థంగా మనం ఉన్నామా? అదే కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 112 4వ వచనము. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాంఛల్యతు నీతి గలవారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలంలో దేవునికి ప్రేమైన బిడ్డలారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వెలుగు పుడుతుందండి. నువ్వు యథార్థంగా జీవించావంటే, నీకు చీకటిలో నీకు వెలుగుంటే ఎంత గొప్ప కార్యం అండి. చీకటిలో వెలుగు కావాలండి మనకు. మనం జీవిస్తున్నది లోకంలో, చీకటి లోకంలోనే జీవిస్తున్నాం. ఈ పాపిష్టి లోకంలో మనకు వెలుగు కావాలండి. మన వెలుగు ఆరిపోకూడదండి. దేవునికి ప్రేమైన బిడ్డలారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుందండి. వెలుగునిచ్చే దేవుడండి మన దేవుడు వెలుగై ఉన్నాడండి. నువ్వు ఎప్పుడైతే నీతిని, యథార్థతను నువ్వు ప్రేమిస్తావో, న్యాయాన్ని ప్రేమిస్తావో, చీకటిలో నీకు వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాంఛల్యతు నీతి గలవారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నీతిని ప్రేమించాల, యథార్థతను ప్రేమించాల, న్యాయాన్ని ప్రేమించాలి. అప్పుడు చీకటిలో నువ్వు ఉన్నా కూడా వెలుగు కలుగుతుందండి, వెలుగు పుడుతుందండి. వెలుగు లేకపోతే బ్రతకలేమండి. వెలుగు కావాలండి మనకు. చీకటిలో వెలుగు కావాలండి. వెలుగు లేకపోతే ఏ గుంటలోనో, ఏ ముళ్ళలోనో ఎక్కడ పడతామో మనకే తెలదండి. వెలుగు కావాలండి. ఆ వెలుగు ఎవరంటే యేసుస్వామి మనకు కావాలండి. వెలుగు ఆయన, నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నానంటున్నాడు. వెలుగు కావాలండి మనకు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టించే దేవుడండి. నీతి గలవారిని
చూసే దేవుడండి. ఆయన మన మీద కటాక్షం చూపుతాడండి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ చల్లని ఉదయకాలంలో నీతిమంతులకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి. అదే 6వ వచనము, 112 6వ వచనం. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. దేవునామానికి స్తోత్రం కలుగునగాక. నిత్యము జ్ఞాపకంలో ఉంటారంటండి. చూడండి, నీతిమంతుల్ని మనము అనేకసార్లు జ్ఞాపకం చేసుకుంటామండి. వాళ్ళు చేసిన క్రియలు, వాళ్ళు చేసిన వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళు చేసే మంచి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటామండి. మనము అట్టివారు ఎప్పుడు కదిలింపబడరంటండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన దేవుడు మనము నీతిగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే, న్యాయంగా జీవిస్తే నీతిమంతులను జ్ఞాపకం చేసుకునే దేవుడు అండి మన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి. నీతిమంతులను కూడా మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకుంటాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే మనకు శాంతి సమాధానం ఉంటుందండి. నీతిమంతులను దేవుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడండి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాలంలో నీతిగా జీవిస్తామా, యథార్థంగా జీవిస్తామా, న్యాయంగా జీవిస్తామా? న్యాయంగా జీవిస్తే మనకి ఏముంటుంది అనుకోవచ్చు మీరు. నీతిగా జీవిస్తే ఏముంటుందంటే, దేవునికి ప్రియమైన బిడ్డలారా, అగాధంలో నువ్వు నడిచినా కూడా అక్కడ కూడా మనకు తోడై వెలుగై ఉంటాడు దేవుడు. చీకటిలో యథార్థవంతులకు వెలుగు పుడుతుందండి. వెలుగు ఇచ్చే దేవుడు అండి దేవుడు. యథార్థవంతులను జ్ఞాపకం చేసుకునేవాడు, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. దేవునికి ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఇవన్నీ మనలో ఉండాలండి. ఇవన్నీ మనలో ఉన్నాయంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కటాక్షం మనకు చూపుతాడు, ఆయన కనికరం మనకు చూపుతాడండి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఎలాగ నువ్వు జీవిస్తున్నావు? ఈ ఉదయ కాలంలో ఎటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీతి న్యాయంగా ప్రవర్తిస్తే నాకేం దొరుకుతుందని అనుకుంటున్నావా? యథార్థంగా జీవించే బిడ్డలకు ఇన్ని దొరుకుతాయండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ ఉదయ కాలంలో సామెతల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలం యథార్థవంతులు దేశమందు నివసిస్తారండి. దేశంలో నివసిస్తారు. ఆయన ఇచ్చే ఆ పరలోక రాజ్యంలో కూడా మనం నివసిస్తామండి. యుగాలు నివసిస్తాం. చూడండి, యథార్థవంతులను ఎంత బాగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి ప్రియమైన బిడ్డలారా, యథార్థవంతులు దేశమందు నివసిస్తారు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. అవునండి, మనము ఏ లోపము ఉండకూడదండి. మనలో ఏ పాపిష్టి కార్యాలు, ఏ దుష్ట కార్యాలు, ఏ దుర్మార్గత మనలో ఉండకూడదండి. ఆ పరలోక రాజ్యంలో నువ్వు నేను నివసించాలంటే, మన తండ్రి ఇచ్చే ఆ రాజ్యంలో మనం నివసించాలంటే లోపం లేని వారిగా ఉండాలండి. ఏ దుష్టక్రియలు ఉండకూడదండి. ఏ లోపం లేని వారే దానిలో నిలిచి ఉంటారంట. నిలిచి ఉండాలండి. మనం ఈ లోకంలో నీతి న్యాయంగా నిలిచి ఉంటే మనం చూడండి, ఒక మనుషులే ఒక నీతి కార్యాలు చేస్తే ఎంతోమంది గొప్పగా చెప్పుకుంటారు. చూడండి, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు. ఈ లోకస్తులైతే చెప్పచ్చు, కానీ న్యాయం నీతిగా జీవించిన వాళ్ళని ఈ లోకస్తులు కూడా పొగుడుకుంటారండి. అయ్యా, పలానాయన మంచి కార్యం చేశాడు, పలానోళ్ళు మంచి కార్యం చేశారు, మంచి గొప్ప కార్యాలు చేశారని పొగుడుకుంటారండి మనుషులు. అలాగనే దేవుడు కూడా నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, యథార్థవంతుల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. యథార్థవంతుల్ని దేశంలో నివసించుదురు, లోపం లేని వారు దానిలో నిలిచియుందురు. లోపం ఉండకూడదండి. నీలో నాలో ఏ లోపం ఉండకూడదండి. మనం యథార్థంగా జీవించాలంటే మన తండ్రి యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఆయనకి పుట్టిన బిడ్డలు మనం కూడా నీతి న్యాయంగా ఉండాలండి. చూడండి, పెద్దోళ్ళు అంటారు కదా, వాళ్ళ తండ్రి ఎంతో నీతిమంతుడు, ఆయన బిడ్డలు కూడా నీతిగా జీవిస్తున్నారని ఎంతోమంది చెప్పుకుంటారు కదా. అదే అన్యాయంగా జీవిస్తే తండ్రి గొప్ప పేరు తెచ్చుకున్నాడు, ఈ బిడ్డలేమో అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, నీతి లేకుండా జీవిస్తున్నారు అని ఎంతోమంది దూషిస్తారండి. అయ్యో, అటువంటి వారి కడుపులో వీరు పుట్టారే అని అంటారు కదండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నీతిగా జీవిస్తే, తండ్రి నీతిగా జీవిస్తే, బిడ్డలు నీతిగా జీవిస్తే ఎంతమంది ఎంత మంచి కార్యాలు చెప్పుకుంటారండి. అనేక చోట్ల వాళ్ళ తండ్రి నీతిగా జీవించాడు, బిడ్డలు కూడా నీతిగా జీవిస్తున్నారని
ఎంతగా పొగుడుకుంటారో చూడండి. అంతకంటే గొప్పగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడండి మనల్ని. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు మన దేవుడండి. యథార్థవంతులు దేశమందు నివసించెదురు, లోపము లేని వారు దానిలో నిలిచి ఉండాలండి. దేవుడు మనకిచ్చే ఆ పరలోక రాజ్యములో నువ్వు నేను నిలిచి ఉండాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలంలో దేవుడు నీతిమంతులుగా జీవిస్తే ఎలాగా దేశంలో నివసింపచేస్తాడో చూడండి. దేశంలోనే ఒక యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. ఎంత గొప్ప మాటలండి. నిలిచి ఉండాలండి. మన పేరు భూమిపైన కూడా మనం చనిపోయినా కూడా నీతిగా జీవించారు, యథార్థంగా జీవించారు. ఆ కుటుంబీకులు మంచివారు, ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు, అనేకులకు మంచి చేశారు, మంచి కార్యాలు చేశారని మన మీద చెప్పుకోవాలండి. మనము బ్రతికున్నప్పుడే కాదు, మనం చనిపోయినప్పుడు కూడా నీతి న్యాయంగా ప్రవర్తించావంటే మనం చనిపోయినా కూడా చెప్పుకుంటారండి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, యథార్థంగా జీవిస్తామా? దేవుడిచ్చే ఆ దేశంలో మనము క్షేమంగా ఉందామా? లోపం లేనివారుగా దానిలో నిలిచి ఉందామా? దేవునికి ప్రియమైన బిడ్డలారా, అన్యాయంగా ప్రవర్తించి అందరి దగ్గర దూషింపబడి అనేకుల దగ్గర శాపవచనాలు పలికించుకుంటావా? నీతిగా యథార్థంగా జీవించి దేవుని దృష్టిలో మనం ఉన్నామంటే దేవుడు ఆ పరలోక రాజ్యం మనకి ఇస్తాడండి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ చల్లని వేళలో దేవుడు అంటున్నాడు కదా, మాట్లాడుతున్నాడు. నీతిమంతులకి ఏమొస్తుందంటే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము, నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుల మీదికి ఏమొస్తుందండి? తల మీదికి ఆశీర్వాదాలు వస్తుంది. బలత్కారము భక్తిహీను నోరు మూసివేయును. బలత్కారము భక్తిహీను నోరు మూసివేయును. బలత్కారుల మీదికి ఏది వస్తుందంటే నోరు వేయును. నీతిమంతుల మీదికి చూడండి, నీతిగా జీవిస్తే తల మీదికి ఆశీర్వాదాలు వచ్చును. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవుడు యథార్థతను నీతిని గురించి మన ఎదుటి పెట్టి మాట్లాడుతున్నాడు. నీతిమంతులు మీదికి తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయి. ఈ ఆశీర్వాదాలు గొప్పవండి. దేవునికి ప్రియమైన బిడ్డ, అన్యాయంగా ప్రవర్తిస్తున్నావా? నీతిని విడిచిపెడుతున్నావా? బలత్కారంగా భక్తిహీన నోరు మూసివేస్తానంటున్నాడు. భక్తిహీన నోరు మూసివేయను. బలత్కారంగా జీవించకూడదండి. దేవుడు నోరు మూసివేస్తాడంటండి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ చల్లని వేళలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిగా బ్రతకాలండి. మనము నీతిగా యథార్థంగా మనం బ్రతకాలండి. దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనం ఉండాలండి. దేవునికి నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ చల్లని వేళలో దేవుడు అంటున్నాడు కదా, నీతిగా జీవించినామంటే, నీతిమంతులుగా మనం ఉన్నామంటే మనకి ఏమి దొరుకుతుందంటే ఈ ఆశీర్వాదాలు దొరుకుతాయండి. యథార్థంగా జీవించి నీతిమంతుల మీదికి తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయండి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, అదే 9వ వచనము, యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును. యథార్థంగా చూడండి, దేవునికి ప్రియమైన బిడ్డలారా, యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును. కుటిల వర్తనుడు బయలుపడును. చూడండి, దేవునికి స్తోత్రం కలుగునాక. యథార్థవంతుడు ఎప్పుడు నిబ్బరంగానే ఉంటాడండి, నిబ్బరంగానే జీవిస్తాడండి. ఏ అలజడి వాళ్ళు ఉండదండి. యథార్థంగా ఎప్పుడైతే జీవిస్తారో, వాళ్ళు ఏ లోపము లేకుండా జీవిస్తారో, వాళ్ళు ఎప్పుడు నిర్భయంగానే ఉంటారండి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, మన నీతిమంతులుగా జీవిస్తే ఆశీర్వాదములే వచ్చేది కాదు. యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించును. నిర్భయంగా ఉంటారండి. వాళ్ళు ఏ దానికి భయపడరండి, ఏ అపాయానికి భయపడరండి, ఏ అవినీతికి పాల్పడరండి, వాళ్ళు అన్యాయానికి పాల్పడరండి. అయ్యా, దేవునికి ప్రియమైన బిడ్డలారా, యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును. నిర్భయంగా ఉంటారండి, నిర్భయంగా ఉంటారు, నిశ్చలంగా ఉంటారండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యథార్థతలో ఎన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడో చూడండి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ చల్లని వేళలో దేవుడు అంటున్నాడు. అదే కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము, కీర్తనలు 11వ అధ్యాయము 11:3-6.
పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు, భక్తిహీనులు పునాదులు పాడైపోతాయండి. వాళ్ళు నిలవరండి దేవుని సన్నిధులు. నీతిమంతులు ఏమి చేయగలరు? నీతిమంతులు చెప్తారండి, అనేక సార్లు చెప్తారండి, అయ్యా అన్యాయంగా ప్రవర్తించండి, నీతిగా ప్రవర్తించండి, అన్యాయాన్ని విడిచిపెట్టండి, దుర్మార్గతను విడిచిపెట్టండి. వారి పునాదులు పాడైపోయేంత వరకు వాళ్ళు ఆ దుర్మార్గతను విడిచిపెట్టరండి. నీతిమంతులు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా వాళ్ళు చెవుల్లో కూడా వేసుకోరండి. వాళ్ళు పునాదులు పాడైపోతాయంటండి. నీతిమంతులు ఏమి చేయగలరు? ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏం చేయగలరు? దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ చల్లని వేళలో దేవుడు అంటున్నాడు, నీతిమంతులు అనేకులకు చెప్తారండి, అనేక మందికి చెప్తారు దేవుని వైపు త్రిప్పాలని, నీతి మార్గంలోకి త్రిప్పాలని అనేక మందిని హెచ్చరిస్తుంటారు. వినరండి, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారండి. వాళ్ళు పునాదులు పాడైపోయినా కూడా వాళ్ళకు బాధ లేదండి. నీతిమంతులు ఏం చేయగలరు? అనేక సార్లు దేవుని సేవకుడు చెప్తాడండి, ఈ మార్గం వద్దు, ఈ చెడ్డ మార్గము, ఇది దుర్నీతి, ఇది ఈ మార్గంలో వెళ్ళొద్దండి అని చెప్తానే ఉంటాడండి. అయినా పట్టించుకోరండి. వాళ్ళ కుటుంబాలు పాడైపోతాయి, వాళ్ళ బిడ్డలు వాళ్ళు పాడైపోతుంటారు. దేవుని సేవకుడు ఎన్నిసార్లు హెచ్చరించినా, దేవుడు ఎంతసేపు హెచ్చరించినా వినరండి. వాళ్ళ పునాదులు పాడైపోయినా కూడా వాళ్ళు గ్రహించరండి. నీతిమంతులు ఏమి చేయగలరు? చూడండి, ఏమి చేయగలమండి మనం? అనేక సార్లు చెప్పినా కూడా వినరండి, వాళ్ళు విని గ్రహించరండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. విని గ్రహించే వాళ్ళు బాగుపడతారండి. విని గ్రహించలేనోరు దాన్ని పట్టించుకోరండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ చల్లని వేళలో దేవుడు అంటున్నాడు కదా, నీతిమంతులు ఏం చేయగలరు? అనేక సార్లు చెప్తారండి, వాక్యానుసారంగా గద్దిస్తారు, చెప్తారు, వినరండి. దుర్మార్గతను విడిచిపెట్టరండి. వాళ్ళు పునాదులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు పాడైపోయినా కూడా వాళ్ళు పట్టించుకోరండి. నీతిమంతులు ఏం చేయగలరండి? అనేక సార్లు గద్దించిన, అనేక సార్లు ప్రేమతో చెప్పిన, అనేక సార్లు నీతి మాటలు చెప్పినా గ్రహించరండి. ఏమి చేయలేరండి. నీతిమంతులు ఏమి చేయలేరు. దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడండి. ఎన్నిసార్లు గద్దించినను వాడు మారకపోతే ఏం చేస్తారండి? ఒక కుమారునికి తండ్రి ఎన్నిసార్లు గద్దిస్తూనే ఉంటాడు, చెడు మార్గంలోకి పోవద్దనాయన, చెడు మార్గంలోకి పోవద్దమ్మా, అది చెడు అని చెప్తానే ఉంటారు. తీరామారా మునిగిపోతారండి, పాడైపోతారండి, పాపంలో పడి మునిగిపోతారండి, లాస్ట్కు ఆత్మహత్యలకు సిద్ధపడతారండి. దేవునికి ప్రేమైన బిడ్డలారా, అదే నీతిమంతులు చెప్పినప్పుడు నువ్వు విని గ్రహించింటే నీ జీవితం ఎంత బాగుంటుంది, నీ జీవితం ఎంత చక్కగా ఉంటుంది. దేవునికి ప్రేమైన బిడ్డలారా, నీతిమంతుల మాటలు వినరండి. నీతిమంతులు చెప్పే ఆ వాక్యాలు, ఆ మాటలు గ్రహించరండి, పెడచెవున పెడతారండి. వాళ్ళ జీవితాలు పాడైపోయి నాశనమైపోయినా కూడా గ్రహించరండి. అటువంటి వారిని నీతిమంతులు ఏమీ చేయలేరండి. దేవునికి ప్రేమైన బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవుడు యథార్థంగా జీవిస్తే, నీతిగా జీవిస్తే, న్యాయంగా జీవిస్తే ఎన్ని ఆశీర్వాదాలు మన ముందర పెడుతున్నాడు. నీతిగా జీవిస్తే నీ తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయండి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఏది దొరుకుతుందో అనుకుంటున్నావా? మన తలపైకి నీతిగా జీవిస్తే తలపైకి ఆశీర్వాదాలు వస్తుందండి. నీతిమంతులకు తల మీదకి ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడండి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ ఆశీర్వాదాలు నీకు నాకు కావాలంటే నీతిగా ప్రవర్తిస్తామా? మన తల మీదకి శాపం రాకూడదండి, మన బిడ్డల మీదకి శాపం రాకూడదండి. నీ మీద, నా మీద, మన కుటుంబం మీద, మన బంధువుల మీద నీతిమంతులుగా జీవిస్తే మన తల మీదకి ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ చల్లని వేళలో యథార్థంగా జీవించు. దేవుడు యోబు పైన సాక్ష్యం పలుకుతున్నాడండి, గొప్ప సాక్ష్యం పలుకుతున్నాడండి. దేవునికి ప్రియమైన బిడ్డ, ఈ సాక్ష్యం నీ మీద, నా మీద పలకాలంటే యోబులాగా మనము యథార్థంగా, నీతిగా, నీతిమంతులుగా, యథార్థంగా, న్యాయంగా జీవిస్తాం. నీతిమంతులుగా వచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పవండి, చాలా విలువైనదండి. ఈ లోకం ఈయన ఆశీర్వాదాలండి. ఎన్నో కోట్లు ఉండొచ్చు, కానీ ఆ కోట్లు వల్ల శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అన్యాయంగా సంపాదించిన ధనం మీద నీకు నెమ్మది ఉండదు,
నీ కుటుంబానికి నెమ్మది ఉండదు. నీతిగా జీవించి నీవు సంపాదించిన దాంట్లో ఆ కొంచెమే నువ్వు నీ బిడ్డలు ఎంత సంతోషంగా జీవిస్తారంటే అంత సంతోషంగా జీవిస్తారు. దేవుడు నీతిమంతుల మీ తల మీదకి ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. దేవునికి ప్రియమైన బిడ్డ, ఈ ఆశీర్వాదాలు గొప్పవండి. ఈ గొప్ప ఆశీర్వాదాలు ఎవ్వరికి దక్కవండి. ఎవరైతే నీతిగా ప్రవర్తిస్తారో వాళ్ళకేనండి ఈ ఆశీర్వాదాలు దొరికేది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాలంలో దేవునికి ప్రియమైన బిడ్డ, ఈ వాక్యము నీ కోసం దేవుడు పలికిస్తున్నాడు. అన్యాయంగా జీవిస్తున్నావా? న్యాయం తప్పుతున్నావా? యథార్థను తప్పుతున్నావా? ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకో. వాళ్ళ పునాదులు పాడైపోతాయి. ఎవరైతే అన్యాయంగా ప్రవర్తించి దేవునికి విరోధంగా కార్యాలు చేస్తారో, అన్యాయంగా జీవిస్తారో వాళ్ళు పునాదులు పాడైపోతున్నాయి. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. దేవునికి ప్రియమైన బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14 నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యెహెజ్కేలు గ్రంథము 14:14 చెప్తున్నాడు కదా, నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నిండినను వారు తమ నీతి చేత తమ్మును తాము మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూడండి, నీతిగా జీవిస్తే దేవుడే నీతిమంతుణ్ణి ఎలాగ తప్పిస్తున్నారో చూడండి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, నోవాహును, దానియేలును, యోబును వీళ్ళు ముగ్గురు నీతిగా జీవించారు. నీతిమంతులను దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడండి. నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అండి. నీతిమంతులను చూడండి, తప్పించే దేవుడండి. తప్పిస్తాడండి. నువ్వు ఎక్కడన్నా ఉండు, ఏ దేశంలో ఉన్నా ఉండు, ఎక్కడ జీవిస్తున్నా నువ్వు నీతిగా జీవించావంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఆ దేశంలో నుంచి తప్పిస్తున్నాడండి దేవుడు. ఈ ముగ్గురు నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవిస్తున్నారు కాబట్టి దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడండి. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమను తామే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీతి అండి. చూడండి, నీతి దేవుడు చెప్తున్నది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటున్నాడండి దేవుడు. ఇటువంటి సాక్ష్యం నీ మీద, నా మీద పలుకుతున్నాడా? దేవునికి ప్రియమైన బిడ్డ, ఎలాంటి సాక్ష్యం పలుకుతున్నాడు? నీ గురించి, నా గురించి దేవుడు దుఃఖపడుతున్నాడా? దేవుడు ఇటువంటి సాక్ష్యం మన మీద పలకాలని ఎన్ని వాక్యాలు వినిపించినా, అనేక సేవకులు ఎంతమంది సేవకులు బోధించినా నువ్వు విని విడిచిపెడుతున్నావా? దేవునికి ప్రియమైన బిడ్డ, విడిచిపెట్టద్దు. నీతిమంతులకు వచ్చేది ఆపదల్లో దేవుడు వాళ్ళని తప్పిస్తాడండి. ఈ ముగ్గురిని తప్పిస్తున్నాడండి దేవుడు చెప్తాడు, నీతి చేత తమను తామే రక్షించుకుందరు. నీతిగా బ్రతకాలండి. మనం కొన్ని రోజులు బ్రతికినా చాలండి. నీతి ఉండాలండి, యథార్థం ఉండాలండి, నీతిగా న్యాయంగా ప్రవర్తించాలండి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, దేవుడు బిడ్డలను ఎంత బాగా తప్పిస్తున్నాడు అండి ఆ దేశంలో నుంచి. నీతిని తమ్ము తామే రక్షించుకొందరు. ప్రభువగు యెహోవా వాక్కు ఇదే. ఆయన వాక్ ఇదే. తప్పించే దేవుడండి. నువ్వు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, నువ్వు ఎటువంటి జీవితం జీవిస్తున్నావు? దేవునికి ప్రియమైన బిడ్డ, అన్యాయంగా ప్రవర్తించి నిత్య నాశనానికి, నరకానికి పోతావా? యథార్థంగా బ్రతికి, నీతిగా బ్రతికి, న్యాయంగా జీవిస్తే ఇటువంటి ఆశీర్వాదాలు దేవుడు తప్పిస్తున్నాడండి. దేవునికి ఆ దేశంలో ఉన్న వారిని అందరినీ తప్పించలేదండి. ఎవరైతే నీతిగా జీవిస్తారో దేవుడు వాళ్ళ పేర్లు కూడా రాశారు చూడండి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురిని అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమను తామే రక్షించుకుందురు. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ చల్లని వేళలో నీతి చూడండి ఎంత బాగా తప్పిస్తున్నాడు దేవుడు. ఈ నీతేనండి నిన్ను కాపాడేది. మన పెద్దలు అంటారు కదండి అనేక సార్లు, వాని నీతేమని కాపాడండి, వాని యథార్థమని కాపాడండి.
అనేక సార్లు పెద్దలు అంటుంటారండి, ఈ మాటలు పలుకుతూ ఉంటారు. ఒక యాక్సిడెంట్ అయిపోతే అయ్యో దేవుడు వాడి నీతే వాడిని కాపాడింది, వాని యథార్థతే వాడిని కాపాడింది, వాడు న్యాయంగా జీవిస్తాడు, అందుకే దేవుడు వాడిని కాపాడాడు. ఈ లోక ప్రజలే ఇట్లంటే దేవుడు చూడండి అపాయాల నుంచి కూడా తప్పిస్తున్నాడు, అపాయంలో నుంచి తప్పిస్తున్నాడండి. దేవునికి ప్రేమైన బిడ్డలారా, నీతిగా జీవిస్తే ఏమి దొరుకుతుందని ఆలోచిస్తున్నారా? ఈ ఉదయకాలంలో యథార్థంగా జీవిస్తే, నీతిగా జీవిస్తే మనకు దొరికేటివన్నీ ఇదేనండి. ఆ దేశంలో ఈ ముగ్గురిని దేవుడు కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడండి. వారి నీతే వాళ్ళని రక్షిస్తుందండి. నువ్వు నీతిగా జీవించావనుకోండి, నీ మీద ఎన్ని నిందలు వచ్చినా దేవుడు దాన్ని కొట్టివేస్తాడండి. దేవునికి ప్రేమైన బిడ్డలారా, ఆయన బిడ్డలు ఎలాగ జీవిస్తుండేది దేవుడే చూస్తున్నాడండి, లోకస్తులు కాదండి. దేవుడే సాక్ష్యం పలుకుతున్నాడు. యథార్థతను, నీతిని, న్యాయాన్ని చూసే దేవుడండి. ఈ మూడు నీలో ఉంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. నిన్ను దేవుడు చూస్తున్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ ప్రవర్తన ఎలాగ ప్రవర్తిస్తున్నావు. కుటుంబానికి దుష్టుడిగా ప్రవర్తిస్తున్నావా? సంఘానికి దుష్టుడిగా ప్రవర్తిస్తున్నావా? లోకంలో దుష్టుడిగా ప్రవర్తిస్తున్నావా? దుష్టత్వాన్ని విడిచిపెట్టు, నీతి లేకిరా, యథార్థ లేకిరా, న్యాయం లేకిరా. ఎప్పుడైతే న్యాయం, నీతి అనుసరిస్తావో, యథార్థను అనుసరిస్తావో దేవుడు నిన్ను తప్పిస్తాడండి. అపాయముల నుంచి తప్పించే దేవుడు ఆయనేనండి. దేవునికి ప్రేమైన బిడ్డలారా, ఆ రోజు రాహాబును ఆ దేశం కాలిపోయేటప్పుడు రాహాబును తప్పించాడండి. దేవునికి ప్రేమైన బిడ్డలారా, యథార్థతను చూసే దేవుడండి మన దేవుడు. నీ నీతిని చూసే దేవుడండి, యథార్థత న్యాయాన్ని చూసే దేవుడండి. దేవునికి ప్రేమైన బిడ్డలారా, కొన్ని రోజులు బ్రతికినా నీతిగా బ్రతికిదాం, యథార్థంగా జీవిస్తాం, న్యాయంగా జీవిస్తాం, దేవునికి ఇష్టలుగా జీవిస్తాం. యోబు మీద సాతానుకు ఎంత సాక్ష్యం చెప్తాడో చూడండి. నా బిడ్డైన యోబును చూసితివా, న్యాయవంతుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. అబ్బా ఎన్ని పేర్లు పెడుతున్నాడో చూడండి. నీతిలో ఉన్న, యథార్థలో ఉన్న, న్యాయంగా జీవిస్తే దేవుడు ఎన్ని పేర్లు చెప్పి సాక్ష్యం చెప్తాడో చూడండి. దేవునికి ప్రేమైన బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడు. నీ ప్రవర్తన, నా ప్రవర్తన చూస్తున్నాడు. దేవునికి ప్రేమైన బిడ్డలారా, యవనస్తులారా, నువ్వు చేసే క్రియలు నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నీ ఫ్రెండ్స్కి కూడా నీకు తెలకపోవచ్చు. ఫ్రెండ్స్కి కూడా తెలకుండా సీక్రెట్గా చేస్తారండి దేవుని బిడ్డలు. ఎవ్వరికి తెలియదండి. పాపిష్టి కార్యాలు, పాపంలో మునిగిపోతున్నారండి ఈ లోకంలో ఉన్న బిడ్డలండి. అయ్యా, ఆ పాపిష్టి కార్యాల నుంచి విడుదల కావాలంటే, యథార్థంగా జీవించాలంటే యేసయ్య దగ్గరికి రండి, వెలుగులోకి రండి. యథార్థంగా జీవిస్తే చీకటిలో వెలుగు పుడుతుంది. నీ కార్యాలు, నీవు చేసే కార్యాలు చీకటి కార్యాలుగా ఉన్నాయా? వెలుగు కావాలంటే యేసయ్య దగ్గరికి రండి, వెలుగు పుడుతుంది. వెలుగు ఇస్తాడండి దేవుడు. యథార్థంగా జీవించే చీకటిలో వెలుగు పుడుతుందండి. నీ జీవితం చీకటిమయమైపోయిందా? వెలుగులోకి రా, వెలుగు పుట్టిస్తాడు దేవుడు. యథార్థంగా జీవించు. నీతిమంతులు తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయండి. దేవునికి ప్రేమైన బిడ్డలారా, ఇటువంటి గొప్ప దీవెనలు ఎవ్వరూ ఇవ్వలేరండి. బంగారు ఇవ్వచ్చు, డబ్బు ఇవ్వచ్చు, ధనము, ధాన్యాలు, భూములు అన్నీ ఇవ్వచ్చు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు గొప్పవండి. ఎవ్వరు ఇవ్వలేనివేనండి దేవుడు ఇచ్చేది. నీతిమంతులకు ఏమి దొరుకుతుంది అనుకుంటే ఇవన్నీ దొరుకుతాయండి. నీతిగా ప్రవర్తిస్తే ఇవన్నీ ఆశీర్వాదాలని మనం పొందుకుంటామండి. దేశంలో నివసిస్తామండి. దేశంలో నివసింపచేసే దేవుడండి. లోపం లేకుండా జీవించమంటున్నాడండి. దేవునికి ప్రేమైన బిడ్డలారా, నీలో నాలో ఏ లోపం ఉండకూడదు. ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనము నీతిగా జీవించాలండి. దుర్నీతిగా జీవిస్తే నిత్య నరకమే ఉంది. దుర్మార్గంగా జీవిస్తే నిత్య నరకమే ఉంది. ఎవరు చెప్పినా వినరండి. కొంతమంది ఎవరిని బిడ్డలు వాళ్ళ జీవితం పాడైపోతా ఉన్నా కూడా గ్రహించరండి. తల్లిదండ్రుల మాటలు వినరు, పెద్దల మాటలు వినరండి. వాళ్ళ జీవితం నాశనం అయిపోతా ఉన్నా కూడా వినరండి. దేవునికి ప్రేమైన బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నా దేవునికి ప్రేమైన బిడ్డలారా, గ్రహించండి. నీతిగా బ్రతికితే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు అపాయంలో తప్పిస్తానంటున్నాడు. నోవాహును, దానియేలు, యోబును తప్పించిన రీతిలో నిన్ను నన్ను తప్పిస్తాడు. యథార్థంగా బ్రతుకుదామా? నీతిగా బ్రతుకుదామా? న్యాయంగా ప్రవర్తిస్తామా? తల్లిదండ్రులకు బిడ్డలు న్యాయంగా జీవించే బుద్ధి దయచేయండి. బుద్ధి కావాలండి. తల్లిదండ్రులు ఎంతో వాళ్ళ కడుపు కాలుస్తున్నారండి. యవ్వన బిడ్డలు చెప్పిన మాట వినకుండా, నీతి న్యాయంగా నడుచుకోకుండా, అక్రంగా నడుచుకుంటూ దుఃఖపడుతున్నారండి. ఎంతోమంది తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారండి. దేవునికి ప్రేమైన బిడ్డలారా, నీతి న్యాయంగా జీవించి ఆ తండ్రి ఇచ్చే ఆ పరలోక రాజ్యము మనం పొందుకుందామా? నీతి న్యాయములో ఉన్న ఈ గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుందామా? ఈ ఉదయకాలంలో ఇవి కావాలంటే నీతిగా జీవిద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.